హలో అండి, నమస్తే. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒకవేళ జేబులో పెన్ను కానీ వేసి ఇలా చూసామంటే మొత్తం ఇంకు కక్కి ఇలా అయితే గలీజ్గా అయిపోతుంది. ఇది పోగొట్టాలంటే చాలా కష్టం అవుతుంది. చూడండి ఎంత ఘోరంగా అయితే మొత్తం పెన్ను మొత్తం కలర్ అయితే పడిపోయింది. ఇది ఈజీగా పోవాలంటే డెటాల్ కొంచెం వేసి క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. డెటాల్ కనుక వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోద్ది. చూడండి కొంచెం వేసి ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని చిన్న బ్రష్తో అయితే ఎక్కడ మరక పడిందో అక్కడ ఇలా బ్రష్ చేసుకోవాలి. ఇలా నీటిలో మొత్తం పెట్టడం వల్ల కలరు మొత్తం అయిపోద్ది అనమాట. సైడ్కి పెట్టినా కానీ థిక్గా అయితే కలర్ అంటేస్తుంది సైడ్ దానికి. అందుకని ఇలా వాటర్లో పెట్టేసుకోవాలి. డెటాల్ కలిపిన ఇంక్ కాబట్టి ప్యాంట్కి అయితే అంటుకోదు. అందుకని ఈ విధంగా పెట్టి కొంచెం డెటాల్ మళ్ళీ వేసుకొని బ్రష్ పెట్టుకోవాలి. చూడండి పెట్టడం వల్ల ఇంతవరకు అయితే వదిలిపోయింది. ఇలా అయితే వచ్చింది. ఇంకా దీన్ని కొంచెం ఇంకా బ్రష్ పెట్టుకొని ఎండలో పెట్టుకుంటే నీట్గా అయితే వదిలిపోతుంది. ఒకసారి పెన్ను మరకలు కనుక ఎక్కువ పడితే ఈ విధంగా ట్రై చేయండి. డెటాల్ వేసి క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా మనము మరకలు లేకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే వచ్చింది. పూర్తిగా అయితే పోలేదు కానీ కొంచెం అయితే ఇంకుంది. ఎక్కువ పడింది కాబట్టి ఇలా వచ్చింది. మామూలు పెన్ను గీతలు అయితే ఈజీగా వదిలేస్తాయి డెటాల్ వేయడం వల్ల. పెన్ను గీతలు మామూలుగా చిన్న చిన్నగా గీతలు పడుతుంటాయి కదా, అలాగే చిన్న చిన్నగా గీతలు పడినప్పుడు ఈ విధంగా కూడా మనము చెరిపేసుకోవచ్చు. వైట్ డ్రెస్కి అంటే ఏది చిన్న కనబడినా కానీ ఏర్పడుతుంది. అలాంటప్పుడు చూడండి ఇలాంటి గీతలు కనుక ఉంటే పేస్ట్ తీసుకొని కొంచెము పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని బ్రష్తో రబ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకోవడం వల్ల తొందరగా అయితే గీతలు అనేవి పోతాయి. చూడండి మొత్తం అయితే పోయాయి, అంత కనిపించట్లేదు. కొంచెం రబ్ చేసుకుంటే చాలు, నీట్గా అయితే వదిలిపోతాయి. ఇంకో టిప్పు, ఇక్కడ చూడండి 2 గీతలు ఉన్నాయి, ఇక్కడ వదిలిపోయినాయి, ఇక్కడ 2 ఉన్నాయి కదా. శానిటైజర్ని కొంచెము ఇలా కొట్టుకోవాలి. ఇలా కొట్టి రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకుంటే చాలు, ఈజీగా పోతాయి అన్నమాట. చూడండి శానిటైజర్కి అయితే తొందరగా పోతాయి. చూడండి పోయాయి, తొందరగా పోతాయి అనమాట. అంటే మన ఇంట్లో ఏదైనా ఉంటే దాంతోనే మనము ఐడియాస్తో ఇలా ఈజీగా వదిలించేసుకోవచ్చు. యూనిఫామ్ ఉతకాలంటే వైట్ డ్రెస్ చాలా కష్టము. చిన్న చిన్న ఐడియాస్తో ఇలా ఈజీగా మనము ఉతికేసుకోవచ్చు పిల్లల డ్రెస్సులు. చూసారు కదా, ఈ ఐడియాస్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి కావాలనుకునే వారికి. ఇలా మీకు కనుక పెన్ను గీతలు పిల్లలు ఇలా చేసుకొని ఇంటికి తెస్తే ఈ విధంగా యూజ్ చేసుకోండి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.